సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న జరగనుండగా ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేయగా సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే బరిలో దిగుతున్నారు. ఐఎన్టీయూసీ విజయం కోసం మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఏఐటీయూసీకి మద్దతుగా సిపిఐ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. సింగరేణిలో ఈసారి జరగబోయే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే ఇదే అంశంపై మా ప్రతినిధి తిరుపతిరావు మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ వెలికితీసి దేశానికి వెలుగులు నింపేటటువంటి సింగరేణిలో అయితే ఎన్నికల హోరాహోరీ సాగుతుందని చెప్పాలి. ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాల్లో అయితే 11 డివిజన్ల వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా తలపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అయితే 1998 నుంచి యూనియన్ గా గుర్తింపు ఎన్నికలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరగగా అయితే ఆ 6 సార్లు అయితే అత్యధికంగా సిపిఐ అనుబంధ కార్మిక సంఘం అయినటువంటి ఏఐటీసీ 3 సార్లు గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ అనుబంధం అయినటువంటి ఐఎన్టీయూసీ కూడా ఒకసారి గెలుపొందింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ అనుబంధం అయినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేసీ 2 సార్లు కూడా ఘన విజయం సాధించిందని చెప్పాలి. అయితే ఈ నెల 27న జరిగే ఎన్నికలు మాత్రం కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం అయితే పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనం చూసుకో. సింగరేణిలో చివరిగా 2017లో జరిగిన ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2021లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అప్పట్లో కరోనా కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత అక్టోబర్ నెల 30వ తేదీన ఎన్నికల జరగాల్సి ఉండగా గుర్తింపు సంఘాలు అన్ని కూడా నామినేషన్లు వేసిన పరిస్థితి. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు రావడంతో మరలా సింగరేణి ఎన్నికలు వాయిదా పడడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక గుర్తింపు సంఘ ఎన్నికలు వాయిదా కావాలి అంటూ కూడా, వ్యవధి కావాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించగా ఆ పిటిషన్ కొట్టివేసింది. అయితే ఈ నెల 22 ఎన్నికలు జరగాలంటూ కూడా తీర్పునిచ్చింది. దీంతో ఆనాటి నుండి కూడా ఎన్నికల ప్రచారం జోరందుకుందని చెప్పాలి. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేయగా సింగరేణి ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే బరిలో దిగుతున్నారు. అయితే ప్రస్తుతం 2 పర్యాయాల అధికారంలో ఉన్నటువంటి టీబీజేకేసీ మాత్రం సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అయితే ఐఎన్టీయూసీలో చేరగా అందులో కొంచెం క్యాడర్ తగ్గిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూసుకుంటే మాత్రం ఏఐటీసీ, ఐఎన్టీయూసీ మధ్యలో గట్టి పోటీ ఉండే అవకాశం కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు సాయంకాలం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగినింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలకు సంబంధించిన ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, ఆ ముఖ్య నాయకులతో ప్రచారం నిమగ్నమయ్యారని చెప్పాలి. అయితే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి కొత్తగూడెం, ఇల్లందు, మనుగురు ప్రాంతాల్లో కూడా తెలంగాణ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా వాళ్ళని ఏఐటీయూసీకి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ఇటు చూసుకుంటే మాత్రం సిపిఐకి సంబంధించిన కూననేని సాంబశివరావు కూడా ఏఐటీయూసీకి సంబంధించిన పార్టీ కూడా మద్దతు తెలుపుతూ ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి. ఏదేమైనా కానీ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది మరొక రోజు వేచి చూడాల్సింది. ఎల్లుండి ఉదయం నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. సాయంకాలం 6 గంటల తర్వాత అదే రోజు ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రక్రియను మొదలు పెట్టనున్నది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్.